ఇక మేము రోస్టింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. సో చాయిస్ ఇస్ యువర్ సుశాంత్ గారు. ఎవరొచ్చి మంట పెట్టాలి, జోడియా సోలోవా? ఇద్దరు మనసు ఆట ఆడుకున్నావరా సినిమా హిట్ అయింది, మంచి హిట్ అయింది. ఈ ఆట ఆడుకున్నావరా సినిమా ఓ డైరెక్టర్ పెట్టారు, మ్యూజిక్ పెట్టారు, ఫైట్ మాస్టర్ పెట్టారు, అందరిని పెట్టి మంచిగా చేశారు. కానీ ఈ ఆట ఆడుకున్నారా కొత్త వాళ్ళకే ఇచ్చి చెయ్యాలి అని సుశాంత్ గారు అనుకున్నారు. ఫస్ట్ లో ఆడిషన్ ఏంటంటే ప్రెషర్స్ కావాలని పెట్టారు. ఫిక్స్ అయిపోయినా మీరు ఫిక్స్ అయ్యారు. మేము ఫిక్స్ అయ్యాం సార్, మీరు రూమ్ లో ఏం ఫిక్స్ అయితే ఫిక్స్ అవ్వండి. ప్రెషర్స్ కావాలని అని పెట్టి బోర్డు పెట్టారు సినిమా ఆఫీస్ ముందు. ఒకటి వచ్చాడు, నేను మీ క్యారెక్టర్ చేస్తున్నాను సార్ అనుకోండి అంతే. స్టార్టింగ్ ఆట ఆడుకున్నారా అనే దాని స్టోరీకి చెప్దాం అని చెప్పి ఒక రైటర్ వచ్చాడు. ఎలా చెప్తున్నాడు? నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? చాలా బాగున్నా సార్. అదే సార్, నా దగ్గర మంచి స్టోరీ ఉంది సార్. నువ్వు చెప్తే మంచి కదా నేను చెప్తా సార్. ఓపెన్ చేస్తే ఓకే, ఒక స్కూల్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సార్. స్కూల్ పిల్లలు ఆడుకుంటాడు. స్కూల్ పిల్లలు ఆడుకుంటారు సార్. పక్కన ఒక కాలేజ్ పిల్లలు ఆడుకుంటారు సార్. ఓకే. ఈ పక్కనే ఒక జాబ్ హోల్డర్ ఆడుకుంటాడు సార్. ఎందుకు ఎంతమంది ఆడుకుంటున్నారు? ఆట ఆడుకున్నారా టైటిల్ గా సార్, ఆట ఆడుకున్నారా టైటిల్ గా సార్. అయితే ఈ జాబ్ హోల్డర్ ఇద్దరిని అరే ఆట ఆడుకున్నారా అనే ఇద్దరు పిల్లలు చూస్తారు సార్. ఇంటర్వెల్ సార్, ఇంటర్వెల్ సార్. అక్కడ కింద లైన్ వేస్తాం సార్. వీళ్ళు కలిసి ఏం ఆట ఆడుకున్నారు, సస్పెన్స్ చచ్చినట్టు రావాలి. థియేటర్ బయటికి వెళ్ళి లోపలికి ఏం ఆట ఆడుకున్నారు చూడాలి. ఇంటర్వెల్ కూడా ఆడుకుంటారా? అదే సార్, ఇంటర్వెల్ మనం ఆడుకోవాలి సార్. ఇంటర్వెల్ మనం ఆడుకోవాలి. థియేటర్లు అందరూ బ్యాట్స్, షటిల్స్ ఇవన్నీ పెడతారు సార్. ఓ టికెట్ తో పాటు బ్యాట్ అన్ని ఇస్తారు సార్. 3D గ్లాస్ ఇచ్చినట్టు అన్ని ఇస్తారు. మనం ఆడుకుంటూ చూడాలి. లాస్ట్ గా ఆడియన్స్ మనతో ఆడుకుంటారు. ఆట ఆడుకుందాం అంటే నీకు అలాగనిపించింది సార్. ఇంటర్వెల్ ధర చెప్పు. మళ్ళీ సార్ టు బి కంటిన్యూడ్ అని వచ్చింది సార్. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాను సార్. బాబు ఆడుకుంటున్నాడు, కాలేజ్ బాబు ఆడుకుంటున్నాడు, జాబ్ హోల్డర్ ఆడుకుంటున్నాడు. మరి ఆట ఆడుకున్నారా అన్నారు సార్. ఇంటర్వెల్ సార్, ఇంటర్వెల్ సార్. 2 ఇంటర్వెల్ దేనికిరా? అంటే నాకు 4 థియేటర్లు ఉన్నాయి సార్. నువ్వు నా ప్లాన్ నీ ప్లాన్ వచ్చామాట. ఓ పంచే ఆ ముందు బ్యాట్ ఉంది, ఇలా ఆడుకో. నెక్స్ట్ సింగర్ వచ్చాడు సార్. మన సినిమా కోసం మంచి ట్యూన్స్ కట్టాను సార్. మీకోసం ఒక 4 days కూర్చున్నాను సార్. కూర్చొని ఆలోచిస్తే మంచి ట్యూన్ వచ్చింది సార్. కూర్చుంటే వచ్చేస్తా. తన తెల్లలోంచి కూర్చుంటే నేను రాలేదే. వైజాగ్ సెట్ లో అలా బీచ్ నుండి అలా నడుచుకుంటూ వెళ్తున్నా సార్. ఇప్పుడు సాంగ్ వచ్చింది సార్. ఆటనే ఆడినా ఆడపడు చమ్మా ఇందా డైరెక్టర్ వచ్చాడు, ఆడి బ్యాట్ ఇచ్చాను, ఇక్కడ బాల్ పట్టుకు ఇద్దరు ఆడుకోండి. నాగ చైతన్య గారు, సుశాంత్ గారు కలిసి యాక్టింగ్ స్కూల్లో చేరడం జరిగింది. అయితే అక్కడ ట్రైన్ ఏం చెప్పారంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ అనుకోండి, చేయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తే యాక్టింగ్ స్కూల్లో ఇద్దరు చేసినప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్ చేసి చూపిస్తాం. రెడీ? షర్ట్ ఎక్కడ కొన్నారా? అది మన జాకెట్ తీసుకున్నాను. చెప్పాను కదరా తీసుకెళ్ళమని నేను. యాక్చువల్ గా ఏం జరిగిందో నేను చెప్తా. సీన్ ఏంటంటే యాక్చువల్ గా అక్కడ జరిగింది, నేను ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్, చైతన్య ఒక ఇన్నసెంట్ కామన్ పర్సన్. మాట వినట్లేదని నేను కాలర్ పట్టుకోవాలి ఇట్లా. అప్పుడు దాకా సీన్ అంతా తను బానే చేస్తున్నా, నేను బానే చేస్తున్నా. లాస్ట్ కి వచ్చి ఇక్కడ కాలర్ పట్టుకున్నప్పుడు మాత్రం నవ్వేస్తున్నా. చేద్దాం. రెడీ సార్? ఇదేమన్నా మంచిగుందా? 15 రోజుల నుంచి చూస్తున్నా, ఇప్పుడు వరకు కేసు ముందుకెళ్ళలేదు. 15 రోజులు అయింది, ఇప్పుడు వరకు కేసు ముందుకెళ్ళండి. మీరు చెప్తే నాకు నవ్వు చేస్తున్నా. అక్కడ సీన్ ఇమాజిన్ చేసుకో. లాస్ట్ లో కాలర్ పట్టుకుని చేద్దాం సార్. రెడీ? చేస్తారా చేయరా? చేయను. ఫైనల్ గా ఏమైందంటే ఓ 3 సార్లు చూసారు ఆ మాస్టర్. 3 సార్లు చూసి ఇంకా ఆయన చిరాకేసింది. దిస్ ఇస్ సీరియస్ స్టఫ్, యూ కెనాట్ డూ దిస్ అన్నారు. చైతన్య ఎలాగలా మేనేజ్ చేసేయాలి, ఇది కష్టం అంటే ఇంకొకసారి అంటే సార్ ఈజ్ లాఫింగ్ బస్ సార్.
లేదు కుదరదు సార్ మీరు చెయ్యాలంటే చేస్తారా చేయరా? ఓకే అయిపోయింది. నాగ చైతన్య గారు, సుశాంత్ గారు, అఖిల్ గారు. ఈ నాగ చైతన్య గారికి ఏంటంటే బైక్ రైడింగ్ బాగా ఇష్టం. సో అందుకని చెప్పి ఇద్దరిని కూర్చుని పెట్టుకుని బైక్ రైడింగ్ చేస్తున్నారు. లిఫ్ట్ లేదు, ముగ్గురు ఎక్కువ ఆల్రెడీ. ఎందుకు? నేను ఎవరో తెలుసా? ప్రిన్సిపల్ గారు ఉంటా కాలేజీకి. కాదు, ట్రాఫిక్ పోలీస్ నేను. ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాల్సింది బాగుంటుంది. ముగ్గురు డ్రైవ్ చేయడం తెలుసు కదా. ముగ్గురు ఎవరు చేసి ఒక్కడే చేస్తున్నాడు. సరే లైసెన్స్ ఏది? లైసెన్స్ ఇరా అఖిల్. ఇది ఆడిది. ముందుకు రా. సరే జాగ్రత్త, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుశాంత్ గారికి చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ ప్రియుడు. చదువుకోవడం యూఎస్ వెళ్ళారండి. సో చికెన్ అక్కడ మనకి ఇండియన్ లాగా దొరకదని చెప్పి ఇంట్లో మమ్మీ దగ్గర కొత్త నేర్చుకొని కొంచెం అలా నేర్చుకొని యూఎస్ వెళ్ళారు. సడన్ గా అక్కడికి వెళ్ళగానే మర్చిపోయారు చికెన్ ఎలా చేయాలో. సో మమ్మీకి మళ్ళీ ఫోన్ చేసి అక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. హలో అమ్మా బాబు, చికెన్ ఎలా చేయాలో చెప్పమ్మా. చికెన్ తో చేయాలమ్మా. చికెన్ తో చేయాలమ్మా. అమ్మా బాబు నువ్వు ఏడుస్తున్నా, నీళ్ళు ఫోన్ లో బయటకు వచ్చేస్తున్నాయి ఇక్కడికి. ఒకసారి చెప్పమ్మా చికెన్ ఎలా చేయాలో. ముందు చికెన్ తీసుకున్నా. తీసుకున్నానమ్మా. పేపర్ పెన్ పక్కన పెట్టుకో. అమ్మా పెట్టుకొని ముందు చికెన్ కి కొంచెం కారం రాయి. పేపర్ మీద కాదు, చికెన్ కి రాయి. పామాయిల్ తీసుకొని తీసుకున్నామా. పొయ్యి మీద బౌల్ పెట్టుకొని అమ్మా ఆ నూనెలో వేయు. అమ్మా వేసానమ్మా. ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని తినే. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అమ్మా ఇది ఏంటి అసలు ఏం ఉడకలేదు? చెప్పడం మర్చిపోయాను. పొయ్యి ఆన్ చేయాలి ఫస్ట్. సుశాంత్ గారు ఎలా అనిపించింది మా సీను అండ్ రామ్ ప్రసాద్ చేసిన ఈ వండర్ఫుల్ రోస్టింగ్? చాలా జాగ్రత్తగా ఎవరు హర్ట్ అవ్వకుండా చేసినట్టుంది. థ్యాంక్ యూ సార్. అమ్మయ్య మీరైతే హర్ట్ అవ్వలేదు కదా? చేసినట్టుందని బాగుందని చెప్పట్లా, ఎవరు హర్ట్ అవ్వకుండా చేశారని చెప్తున్నారు. ఇది ఉల్టా రోస్టింగ్ లాగా ఉంది. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ అండ్ సీను.